ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే ఆయన బెయిల్ రద్దు చేపించేటువంటి ప్రయత్నం చేయాలని, అంతే తప్ప ఈ విధంగా మతపరమైనటువంటి అంశాలలో చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, దేవుడికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మాట్లాడటం, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగటం, ఇలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటం తగదని, ఎటువంటి కల్తీ తిరుమలలో జరగలేదు అని చెప్పి తాము నమ్ముతున్నామని, కానీ ఈ విధంగా చంద్రబాబు నాయుడు దేవుణ్ణి రాజకీయాలకు ఉపయోగించుకోవటం సరైనటువంటి విధానం కాదు అని చెప్పి కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో పాటుగా ఆయన చంద్రబాబు నాయుడు గొప్ప అదృష్టవంతుడని, ఆయన్ను గత 5 దశాబ్దాలుగా చూస్తూ ఉన్నానని, సో ఆయనకు రాజకీయాలలో చాలా అదృష్టం ఉందని, ప్రస్తుతం దేశ రాజకీయాలు చంద్రబాబు చేతుల్లోనే ఉన్నాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కేంద్రాన్ని అడ్డుకోగలిగేటువంటి శక్తి ఒక్క చంద్రబాబుకి మాత్రమే ఉందని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలి అంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి చెందినటువంటి కార్మికులు, కార్మిక సంఘాలు అన్నీ కూడా చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేస్తే అది సాధ్యం అవుతుంది అని ఆయన ఒక మంచి సలహా కూడా ఇవ్వటం జరిగింది. సో అదేవిధంగా చంద్రబాబుకి ఉన్నటువంటి అదృష్టం బాగా ఎక్కువగా ఉందని, ఫ్యూచర్లో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు.